తెలుగు వంటలు అమూల్య ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు తెలుగు అమూల్య ఛానల్. హాయ్ అండి. ఈరోజు గుడ్డు టమాటా కూర చేస్తున్నామండి. అరడజన్ గుడ్లు అండి, 400 గ్రాములు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, తగినంత కొత్తిమీర, 1 కేజీ టమాటాలు అండి. అలాగండి 1 డజన్ గుడ్లు నీటిలో వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసి తర్వాత తీసేసి నూనెలో వేయించాలండి. నూనెలో వేయించిన తర్వాత కర్రీలో లాస్ట్లో ఉడికేటప్పుడు ఈ బాయిల్ చేసిన గుడ్లని కర్రీలో వేసేయాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేడి చేసుకోవాలండి. చేసి తీసేయాలి. ఉల్లిపాయలు ఉండి కొద్దిసేపు అలా వేస్తే తొక్క బాగా ఊడొచ్చుద్దండి. నీళ్ళలో అలాగ నానిస్తే తొక్క తొందరగా వచ్చేసి పెట్టేసి అలాగా. ఓకేనా? బాగా కడుక్కొని కాడలు నీట్గా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. తీసేసి కర్రీకి సరిపడా ఆయిల్ అండి. కాస్త నూనె వేడెక్కాక గుడ్లు ఫ్రై చేసుకున్నాను. గుడ్లు ఆయిల్ వేడెక్కిందండి. ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ అండి నూనెలో వేయించాలి. అంటే నూనె చిటుకులు పడకుండా మూత పెట్టాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ వేయించాలండి. ఎగ్స్ గోల్డ్ కలర్ వచ్చేసేయండి, తీసేద్దామండి. ఫస్ట్ కరివేపాకు వేయాలండి.
తాలింపులండి తగినండి. తర్వాత పచ్చిమిర్చి అండి. ఉల్లిపాయల కోసం తరిగిన ఉల్లిపాయలు. ఉల్లిపాయలన్నీ వేసేయాలి. ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుందండి, రుచికరంగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి. మూత పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు వేయించిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. బాగా వేయించాలండి. ఇలాగ వేస్తూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుందండి. ఉల్లిపాయలు నల్లగా కలర్ రాకుండా బాగుంటుందండి. మధ్యలో పెట్టుకోవాలండి. పెట్టాలండి. నెమ్మదిగా కలుపుతూ ఆ ఉల్లిపాయలు మాడకుండా జాగ్రత్తగా చూడాలి. వేగాయండి లైట్ కలర్. ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకున్నాం. మీడియం సైజు పెట్టుకున్నామండి. మంట హాఫ్ స్పూన్ పసుపు అండి. హాఫ్ స్పూను పసుపు. అరగంట కారం అండి, మసాలా కారం. తగినంత ఉప్పు అండి. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. బాగా తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత కొత్తిమీర వేసుకొని సేవ్ చేసుకోవాలి. దగ్గరకు వచ్చిందండి. టమాటా మగ్గిందండి. కొంచెం వాటర్ పోసుకున్నామండి. టీ గ్లాసులు. కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిద్దండి. అండి ఓకే అండి. దగ్గరికి వచ్చేసిందండి కర్రీ. ఒక్కొక్కటి వేద్దాం. గుడ్లు వేసానండి. ఒక 5 నిమిషాలు ఆగి తర్వాత కొత్తిమీర చల్లాలండి. ఆ కర్రీ ఎందుకంటే అన్నీ వేసాం కనుక ఆ గుడ్లోకి వేసిన అన్నీ ఉప్పు కారం పసుపు అవన్నీ గుడ్లోకి వెళ్ళాలండి. వెళ్తే రుచిగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి.
ఉల్లిపాయ టమాటా కూర అండి రెడీ అయిపోయిందండి. మనం బౌల్లో తీసుకొని సేవ్ చేసి వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ అండి. తిప్పుకుంటా కదా చెప్పేది. వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ.